ఇప్పుడైతే 3 షిఫ్ట్లు 6 ఉన్నప్పుడు 18 పోతాను. 60 మంది అయితే రేపటి నుంచి పెడతాను. రేపటి నుంచి ఉంటుంది కదా, అప్పుడు షిఫ్ట్కి 20 మంది ప్లేస్మెంట్ ఎక్కడెక్కడ ఉంటుంది. ప్లేస్మెంట్ అంటే మనకి ఇక్కడ ప్రస్తుతం అక్కడ కూడా అక్కడ బోర్డు ఉంటాయి. ఎక్స్పెక్ట్ చేసుకుంటే ఫీట్ వరకు వెళ్ళినా సరే సో ఇప్పుడు ఈ లైటింగ్ అది అంతా ప్రాపర్ అయిపోయింది అంటే ఒక 30 లైట్స్ పెట్టాలి. ఒక 30 లైట్స్ పెట్టాలి. మన బోట్ వెళ్ళగలం చేస్తాం. అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం గణేష్ నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించడానికి భద్రాచలం రావడం జరిగింది. వేరే డిపార్ట్మెంట్స్ నుంచి కూడా పంచాయతీరాజ్, ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా ఇరిగేషన్ వీళ్ళందరూ అధికారులు కూడా రావడం జరిగింది. ఈసారి సుమారు ఇప్పటివరకు 170 to 200 ఐడల్స్ ఇమర్షన్ జరిగాయి. మనకు లాస్ట్ టైం కూడా అరౌండ్ 3000+ ఐడల్స్ ఇమర్షన్ జరిగాయి. సో దానికి తగ్గట్టుగా మన ప్రిపరేషన్ కూడా ఉంది. అదేవిధంగా ఇన్ కేస్ ఏమన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా ఫిషరీ డిపార్ట్మెంట్స్ నుంచి స్విమ్మర్స్, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందం, డిస్ట్రిక్ట్ రెస్క్యూ ఫోర్స్, అదేవిధంగా ఫైర్ సిబ్బంది వాళ్ళు కూడా రెస్క్యూకు రెడీగా ఉన్నారు. సో ఇటువంటి ఏమైనా అన్ఫోర్సీన్ కండిషన్స్ వచ్చినప్పుడు ఈ టీమ్స్ అన్ని కూడా రెస్క్యూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా భక్తులకు కూడా విజ్ఞప్తి ఏంటంటే లైక్ ఈ డీజే సౌండ్స్ కానీ ఇటువంటి ఏం లేకుండా కూడా ప్రశాంతంగా వచ్చి నిమజ్జనం చేసుకొని భక్తి శ్రద్ధలతోటి మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.